తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలకు అనుమతి లభించింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై టీటీడీ అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. వారానికి 4 సిఫార్సు లేఖలు అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లుగా అధికారులు తెలిపారు. వారానికి 2 బ్రేక్ దర్శనాలు, 2 300 రూపాయల దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం అంగీకరించారన్నారు. దీంతో సీఎం చంద్రబాబుకు ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలకు అనుమతి లభించింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై టీటీడీ అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. వారానికి 4 సిఫార్సు లేఖలు అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లుగా అధికారులు తెలిపారు. వారానికి 2 బ్రేక్ దర్శనాలు, 2 300 రూపాయల దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం అంగీకరించారన్నారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబుకు ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మనం చూస్తున్నాం, ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరికీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారి లేఖలను కూడా ఇప్పుడు టీటీడీ పరిగణలోకి తీసుకోబోతుంది. దర్శనాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ వర్మ. గతంలో వైసీపీ హయాంలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అయితే రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏర్పడినటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పారు. మొన్న కూడా మంత్రి కొండా సురేఖ కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణకు సంబంధించి ఎవరైనా వెళ్ళినా తిరుపతిలో దర్శన టికెట్లు కావచ్చు, దర్శనానికి సంబంధించిన లేఖలు కావచ్చు తీసుకోవాలని చెప్పి, దానికి సంబంధించి ఏపీ సర్కార్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో తెలంగాణకు సంబంధించిన సిఫార్సు లెటర్లు తీసుకోవటం అప్పట్లో టీటీడీ నిలిపివేయడం జరిగింది. అంటే స్వయంగా వస్తేనే తప్ప వాళ్ళు ఇతరులకు సిఫార్సు లేఖలు ఇస్తే అక్కడ అప్పటి నుంచి కూడా టీటీడీలో తీసుకోవడం లేదు. కేవలం సీఎం ఆఫీస్ మాత్రమే తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా తెలంగాణకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు టీటీడీని కోరుతూనే వస్తున్నారు. గతంలో ఏదైతే విభజనకు ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా తమను కొనసాగించాలని అప్పట్లో గతంలో వచ్చిన టీడీపీ విభజన తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వం మనకు సిఫార్సు లెక్కలు ఇస్తూ వచ్చిందని, అయితే వైసీపీ వచ్చిన తర్వాత తీసేయడం పట్ల వాళ్ళు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అనుమతిస్తారని చెప్పి అందరూ భావించారు. అయితే గత 6 నెలలుగా కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ కావడంతో కొంతమంది తెలంగాణ నాయకులు బహిరంగానే అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ మధ్యన వచ్చిన శ్రీనివాస్ గౌడ్, ఆయన మాజీ మంత్రి కూడా ఏకంగా తిరుమలలోనే ఆయన దీనిపైన ఆయన పరుషంగా వ్యాఖ్యానించడంతో ఓ దశలో టీటీడీ ఆయన పైన కేసు పెట్టేదానికి కూడా సిద్ధమై మళ్ళీ కూడా చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మరో మంత్రి, ప్రస్తుత మంత్రి కొండా సురేఖ కూడా ఈ మధ్య శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా ఆమె కూడా ఈ తీరు పైన కూడా ఆమె కూడా అసహనం వ్యక్తం చేశారు. గతం ఏదైతే తెలుగు వాళ్ళంతా కూడా ఒకటేనని, గతం నుంచి కూడా తిరుమలకి తెలంగాణ వాళ్ళకి ఎంతో సెంటిమెంట్ ఉందని, ఇప్పుడు తమ సిఫార్సు లెటర్లు ఆపేయటం కరెక్ట్ కాదని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి కూడా ఆమె కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దీనిపైన ఇటు టీటీడీ బోర్డు సంబంధించి చైర్మన్ కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా పలువురు ప్రముఖులు కానీ ఇదే విషయాన్ని కూడా చంద్రబాబుకి చెప్పడం కూడా జరిగింది. దీంతో ఫైనల్ గా తెలంగాణకు సంబంధించిన సిఫార్సు లెటర్లు కూడా తీసుకోవాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు టీటీడీకి సూచన చేశారు. ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన లేఖ రాయటం జరిగింది. దానికి రిప్లై కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్లో కూడా ఆయన కూడా కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక సిఫార్సు లెటర్ల విషయానికి వస్తే ఏపీకి సంబంధించి మొత్తం అందరూ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలకి కూడా ప్రతిరోజు అంటే వారానికి 4 రోజుల పాటు లేఖలు ఇస్తూ ఉంటారు. సిఫార్సు లేఖలు ఇవ్వచ్చు. ఎవరైనా సిఫార్సు చేసినప్పుడు 6 మంది వ్యక్తులకు అటు బ్రేక్ టికెట్లు కానీ, ఇటు 300 రూపాయల శుభతం దర్శనం టికెట్లు కానీ వారానికి 4 రోజుల పాటు ఇస్తారు. ఇంకా శుక్ర, శని, ఆదివారం మాత్రం సిఫార్సు లెటర్లు టీటీడీ తీసుకోవడం లేదు. ఇక తెలంగాణకి తాజాగా అంటే వీరిలో సగం వంతు అంటే వారానికి 2 బ్రేకులు, ఏదైతే వారానికి 2 రోజుల పాటు బ్రేక్ దర్శనాలు, 2 రోజుల పాటు 300 రూపాయల దర్శనాలు ఇచ్చే విధంగా, అంటే ఏపీ ప్రజాప్రతినిధులకు 4 రోజుల పాటు ఇస్తే వీళ్ళకి 2 రోజుల పాటు ఒక బ్రేక్ దర్శనం, అలాగే ఒక బ్రేక్ సంబంధించే లెటరు, అలాగే 300 రూపాయల లెటరు, అలా వారంలో 2 రోజుల పాటు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దీనిపైన తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా సంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే దేశంలో మిగతా రాష్ట్రాల్లో మిగతా వాళ్ళు కూడా స్వయంగా వస్తేనే సిఫారసు లెటర్లు తీసుకుంటున్న పరిస్థితి మొదటి నుంచి కూడా ఉంది. అలాగే మిగతా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు స్వయంగా వస్తే వాళ్ళకు కూడా లేఖలు ఏదే గతంలో ఉందో అదే కంటిన్యూ అవుతుంది. అయితే అదనంగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం వారానికి వాళ్ళు వేరే వాళ్ళకి సిఫారసు ఇచ్చినప్పటికీ కూడా వారంలో 4 లేఖలు తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం వెలుసుబాటు కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని టీటీడీ కూడా సూచన చేయడం. టీటీడీ ఈ నెల అంటే జనవరి నుంచి కొత్త సంవత్సరం నుంచి కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్లు కూడా ఇక తీసుకోబోతుందని చెప్పొచ్చు. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.